నల్గొండ జిల్లా దామర్లచెర్ల మండల కేంద్రం జైత్రాం తండా గ్రామంలో నిర్వహించిన శ్రీ అయోధ్య రామాలయ గుడి నిర్మాణాన్ని కొరకు తలపెట్టిన భూమి పూజ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ డిసిసి చైర్మన్ శంకర్ నాయక్ స్కైలాబ్ వేణులు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా దామర్లచెర్ల మండల కేంద్రం జైత్రాం తండా గ్రామంలో నిర్వహించిన శ్రీ అయోధ్య రామాలయం గుడి నిర్మాణాన్ని కోరుతూ తలపెట్టిన భూమి పూజ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి చైర్మన్ శంకర్ నాయక్, స్కైలాబ్ వేణులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆ గుడి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలియజేశారు. అనంతరం జైత్రాం తండా గ్రామానికి చెందిన తెలంగాణ ఆత్మ అసోసియేషన్ అడావత్ కృష్ణానాయక్, డాక్టర్ నాగేశ్వరరావు, అశోక్, గ్రామ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని, డిసిసి చైర్మన్ని సన్మానం చేసి అభినందించారు. తమ గ్రామ గుడి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని తెలియజేశారు. మరియు ఎవరైనా రామభక్తులు ముందుకు వచ్చి మా గ్రామ శ్రీ అయోధ్య రామాలయం గుడి నిర్మాణానికి విరాళ రూపంలో ఆర్థిక సహాయం అందజేయాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరావు, ఎంపీటీసీ వాలి, మాజీ సర్పంచ్ అనిత, గ్రామ పెద్దలు సుధీర్, రాగ్య, రామ, వీర, సక్రు, రవి, రవీందర్, పండు, నెహ్రూ, బాలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జైత్రాం తండా గ్రామ ప్రజలకు పండగలా ఉంది. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ రామాలయానికి ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ రామాలయ ప్రతిష్టకు, భూమి పూజకు విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, జిల్లా ప్రెసిడెంట్ శంకర్ నాయక్ మామ గారికి మరియు మిగతా ముఖ్య నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ అయోధ్య రామాలయ గుడి నిర్మాణం కోసం చేపట్టిన మన భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన మా ఎమ్మెల్యే గారికి, మా శంకర్ నాయక్ గారికి, స్కైలాబ్ గారికి, వేణు గారికి, మా విలేజ్కి వచ్చిన మా తండా భక్తులందరికీ మా యొక్క ప్రత్యేక వందనములు. ఈరోజు మేము చేపట్టిన భూమి పూజ కార్యక్రమానికి చాలామంది దాతలు కూడా, మన ఎమ్మెల్యే గారు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ మాకు ఈ నిర్మాణానికి ప్రోత్సహిస్తామని చెప్పారు. కావున ఇంకెవరైనా దాతలు వచ్చి మా యొక్క శ్రీ అయోధ్య రామాలయ గుడి నిర్మాణానికి దాతగా ఆర్థిక సహాయం అందించాలి. మేము మా విలేజ్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వందనము. థ్యాంక్ యూ.